ॐ शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో చతుర్గృహ దాహ పర్వలో ఉన్నాము. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఘట్టనలో ఉన్నాము. మన ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇద్దరు కుమ్మక్కై పాండురాజు పిల్లల్ని వాళ్ళ అమ్మగారితో పాటు పరివార జనంతో పాటు వాళ్లకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మద్దతుదారులు ఒకళ్ళిద్దరు ఎవరున్నారో వాళ్ళందరితో పాటు మొత్తాన్ని ఆ ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేస్తూ ఉన్నారు. పెద్దలున్నారు, భీష్మాదులు ఊరికనే చూస్తూ కూర్చున్నారు. ఇంత అన్యాయాన్ని అధర్మాన్ని వాళ్ళు ప్రశ్నించడము ఆపడము ఏమీ లేదు. అడ్డుకోవడం పక్కన పెట్టి కనీసం ప్రశ్నించడం కూడా ప్రశ్నించట్లేదు. నీ సంకల్పం ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని కూడా అడగట్లేదు. అట్లా ఉన్నది అక్కడ పరిస్థితి. మన ధర్మరాజుకి తెలియక కాదు, ఆయన చేతగానివాడు కాదు. ఆయన చేతయి ఉండి అన్నీ తెలిసి ఉండి కాలం కాదనుకున్నాడు. ఆయన ఇది నా కాలం కాదు, సరే పోనీ అనుకున్నాడు. మన రామచంద్ర ప్రభు రామాయణంలో చెప్పినట్టు కామార్థ ధర్మాలు మూడు కలిసి రాకపోతే కామార్థాలను వదిలిపెట్టినా పర్వాలేదు కానీ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టరాదు అని అనుకున్నాడు మన ధర్మరాజు. ఆయనకి కోరిక తీరట్లేదు, తన వాళ్ళందరితో పాటు ఉండడం అవన్నీ జరగట్లేదు. ఆయనకి అర్థము నెరవేరట్లేదు. తన తండ్రి తాతల నుంచి వచ్చిన రాజ్యము ఆయనకు కాకుండా పోతున్నది. పర్వాలేదు అనుకున్నాడు. అర్థం పోయినా పర్వాలేదు, కామం పోయినా పర్వాలేదు, అర్థకామాలు అవసరం లేదు, నాకు ధర్మం కావాలని ధర్మం పట్టుకున్నవాడు మన ధర్మాత్ముడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న ఆయనకి మన విదురుడు ధర్మం తెలిసినవాడు, ఆయన కొన్ని మంచి మాటలు చెప్తూ వచ్చాడు. ఏవో పిచ్చివాడి ప్రలాపాల్లాగా అర్థం లేని మాటల్లాగా అనిపిస్తూ ఉన్నా కూడా సమ్యక్ దర్శనం చేస్తూ ఆయన ఉన్న విషయాన్ని ధర్మరాజుకి సూచనప్రాయంగా ఎవరికీ అర్థం కాకుండా అందించాడు. ధర్మరాజు పట్టుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు దారులన్నీ తెలుసుకుని ఉండండి, అవసరం వస్తే పారిపోవడానికి వీలుగా ఉండాలి. ఒకవేళ విషాన్నాలు అగ్నులతో ప్రాణాలు తీయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాటి గురించి ఎరుక కలిగి ఉండాలి, అజాగ్రత్తగా ఉండరాదు. విషాన్నాలు అటువంటివైతే జాగ్రత్తగా ముందే చూసుకోండి. కానీ ఒకవేళ ఇంటికి నిప్పులవన్నీ పెట్టి మిమ్మల్ని కాల్చేసి చంపేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం పారిపోవడానికి వీలుగా ఉండండి. స్వావిత్ అంటే ముళ్ళ పందుల్లాగా అని అర్థం ఉంది. పోయిన వారం ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు స్వావిత్ అన్నప్పుడు కుక్కలాగా అని చెప్తూ వచ్చాను. అయితే స్వావిత్ అని ఇంకొక అర్థం కూడా ఉంది, ఒక పదం కూడా ఉంది. స్వావిత్ అంటే ముళ్ళపంది అట్లాంటివి ఏం చేస్తాయి, బొరియల్లో బొక్కల్లో రంధ్రాల్లో దాక్కుంటాయి. ఆ రకంగా మీరు కూడా భూమిలోని బీళాల్లో దాక్కోవడానికైనా వెనకాడరాదు. ఆ రకంగా ఉంటే హుతాశనం నుంచి మీరు బయటపడిపోవచ్చు అని అట్లా ఆయన పాపం చాలా చెప్తూ వచ్చారు. మన ధర్మరాజు మొత్తం విన్నాడు, ఆ బోధను జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు. అర్థమైందండి, విజ్ఞాతం అని చెప్పాడు. ఇంకా తర్వాత వాళ్ళు బయలుదేరి వారణావతానికి వెళ్ళారు. అక్కడేం జరిగిందన్న విషయము మనం ఇక్కడ 134 అధ్యాయం నుంచి చూసుకుంటూ వెళ్దాం. వైశంపాయనుల వారు ఏం చెప్తున్నారంటే, తతః సర్వాః ప్రకృతయః నగరాత్ వారణావతాత్ సర్వమంగళ సంయుక్తాః యథాశాస్త్రం అతంద్రితాః. మన
పాండుపుత్రులు అక్కడికొచ్చారని విని, వారణావతంలోకి వచ్చారు అని తెలుసుకుని, వాళ్ళు ఆ నగర ద్వారం దగ్గరికి ప్రవేశిస్తూ ఉండగానే, సర్వాః ప్రకృతయః ప్రజలందరూ నగరద్వారం దాకా, నగరంలో నుంచి ఆ వారణావతం అన్న నగరం దగ్గర నుంచి బయలుదేరి అందరూ సర్వమంగళ సంయుక్తాః, సర్వ మంగళ ద్రవ్యాలతో, పూర్ణ కుంభాలతో స్వాగతం చెప్తూ, మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో ఎదురేగారు. అతంద్రితాః, ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తంగా ఉన్న వాళ్ళై యథాశాస్త్రంగా ఈ రాకుమారులకు ఏ విధంగా స్వాగతం చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఉన్నారు. శ్రుత్వా ఆగతాన్ పాండుపుత్రాన్ నానాయానైః సహస్రశః అభిజగ్ముః నరశ్రేష్ఠాన్ శ్రుత్వా ఏవ పరయా ముదా. మన వాళ్ళందరూ, ఆ నాగరికులందరూ, ప్రజలందరూ సహస్రశః నానాయానైః, వేల కొద్దీ రకరకాల ప్రయాణ వాహనాల్లో, ఎడ్ల బండ్లపైన, రథాలపైన, గుర్రాలపైన అన్ని విధాలుగా బయలుదేరి వచ్చారు. ఎందుకు అంటే, శ్రుత్వా ఆగతాన్ పాండుపుత్రాన్, పాండుపుత్రులు వచ్చారు అని విని అందరూ బయలుదేరొచ్చారు. వాళ్ళందరూ ఆ నరశ్రేష్ఠులను చూడ్డం కోసం వాళ్ళొచ్చారని వినగానే శ్రుత్వా ఏవ పరయాముదా, ఎంతో సంతోషంగా స్వాగతం చెప్పడానికి అభిజగ్ముః ఎదురొచ్చారు. తే సమాసాద్య కౌంతేయాన్ వారణావతకాః జనాః కృత్వా జయాశిషః సర్వే పరివార్య ఉపతస్థిరే. తే వాళ్ళందరూ, వారణావతకాః జనాః, వారణావతంలోని జనులందరూ, కౌంతేయాన్ సమాసాద్య, ఆ కుంతీపుత్రుల దగ్గరికొచ్చి, కుంతీపుత్రులంటే మళ్ళీ ఇక్కడ భేద బుద్ధితోటి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. నకులుడు, సహదేవుడు ఈ 5గురు కుంతీపుత్రులే. ఆ తల్లి 5గురిని తన సొంత బిడ్డలుగానే పెంచుకున్నది. కాబట్టి కౌంతేయులందరినీ సమాసాద్య చేరి మనవాళ్ళు సర్వే జయాశిషః కృత్వా, జయ జయధ్వానాలు చేస్తూ, పరివార్య వాళ్ళ చుట్టూ గుమిగూడి ఉపతస్థిరే నిలబడ్డారు. తైః వృతః పురుష వ్యాఘ్రః ధర్మరాజः యుధిష్ఠిరः విబభౌ దేవసంకాశః వజ్రపాణిః ఇవ అమరైః. మన ధర్మరాజు యుధిష్ఠిరుడు, ఆ పురుష వ్యాఘ్రుడు, పురుష శ్రేష్ఠుడు, తైః వృతః వాళ్ళందరూ ఆయన చుట్టూ ఆయన నిలబడి ఉంటే ఆ విధంగా ఆయన అమరైః ఇవ వజ్రపాణిః, అమరుల చుట్టూ నిలబడి ఉంటే వజ్రపాణి, వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడెట్లా ఉంటాడో ఆ విధంగా దేవ సంకాశంగా, దేవతలాగా విభభౌ ప్రకాశించాడు. ఏదో స్వర్గంలో దేవతలందరూ ఆయన చుట్టూ పరివేష్టించి ఉంటే ఇంద్రుడెట్లా ఉంటాడో అట్లా వీళ్ళందరూ ఆయన చుట్టూ నిలబడి ఉంటే మన ధర్మరాజు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. సత్కృతాః తే తు పౌరైః చ పౌరాన్ సత్కృత్య చ అనఘాః అలంకృతం జనాకీర్ణం వివిశుః వారణావతం. తే మనవాళ్ళు, మన పాండుపుత్రులు, పౌరైః సత్కృతాః, పౌరుల చేత ఆ విధంగా సత్కరింపబడ్డారు. చ అట్లానే ఆ అనఘాః, ఆ అనఘులు, పుణ్యాత్ములు, మన పాండుపుత్రులు, పౌరాన్ పౌరులను సత్కృత్య సత్కరించి, వీళ్ళను వాళ్ళు వాళ్ళని వీళ్ళు పలకరించుకున్నాక, సత్కరించుకున్నాక, ఇంకా తర్వాత అలంకరించబడి ఉన్న జనముతో కిక్కిరిసి ఉన్న వారణావతం నగరంలోకి అందరూ కలిసి వివిశుః ప్రవేశించారు. తే ప్రవిశ్య పురం వీరాః తూర్ణం జగ్ముః అధః గృహాన్ బ్రాహ్మణానాం మహీపాల రతానాం స్వేషు కర్మసు.
నగరాధికృతానాం చ గృహాణి రథినాం తథా ఉపతస్థుః నరశ్రేష్ఠాః వైశ్యశూద్ర గృహాన్ అపి. తే వీరాః మన వీరులు పాండుపుత్రులు తూర్ణం అతి శీఘ్రంగా పురం ప్రవేశ్య పురంలోకి ప్రవేశించిన వాళ్ళై అధ ఇంకా తర్వాత అక్కడ ఊళ్ళో ఉన్న గృహాలన్నింటికి జగ్ముహు వెళ్ళారు. ఓ మహీపాల జనమేజయ మహారాజా, వాళ్ళు స్వేషు కర్మసు రతానాం బ్రాహ్మణానాం వారి వారి యాజ్ఞిక కర్మల్లో రతి కలిగి ఉన్న బ్రాహ్మణ ఇళ్లకు చ అట్లానే నగరాధికృతానాం నగరాధిపతుల ఇళ్లకు ఆ గృహాలకు తథా అట్లానే రథినాం రధికుల ఇళ్లకు తర్వాత వైశ్యుల గృహాలకు శూద్రుల గృహాలకు మన నరశ్రేష్ఠులు ఉపతస్థుహు అన్ని చోట్లకు వెళ్ళారు. ఎవరెవరు వీళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళ ఆతిథ్యాలను స్వీకరిస్తూ ఉన్నారు. అర్చితాః చ నరైః పౌరైః పాండవాః భరతర్షభాః జగ్ముః అవసథం పశ్చాత్ పురోచన పురస్కృతాః. ఇంకా మన భరతర్షభులు పాండవులు ఆ పౌరైః పౌరుల చేత నరుల చేత అర్చితాః ఆ విధంగా గౌరవించబడ్డ వాళ్ళై తర్వాత పశ్చాత్ పురోచన పురస్కృతాః పురోచనుణ్ణి ముందు పెట్టుకున్న వాళ్ళై అవసథం జగ్ముహు. అవసథం అంటే వసతి గృహము. మన పురోచనుణ్ణి దుర్యోధనుడు ముందే పంపించాడు. వాళ్ళు ఇక్కడికి వస్తే అట్టహాసంగా వాళ్ళని రిసీవ్ చేసుకో, అంతా వాళ్ళకి ఏవి కావాలో అవి తక్కువ కాకుండా చూసుకో, ఆ తర్వాత ఇదిగో నేను చెప్పిన విధంగా అంతకన్నా ముందే ఇల్లు కట్టిపించి ఆ ఇంట్లో వీళ్ళు నమ్మకంగా ఉండే విధంగా ఉంచి తర్వాత ఇల్లు మొత్తం కాల్చేయని ఆయన చెప్పి పంపించాడు. కాబట్టి పురోచనుడు వచ్చి వీళ్ళని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ పురోచనుడు ముందు వెళ్తూ ఉంటే ఆయన వెనకాల వీళ్ళు అందరి ఇళ్లకు వెళ్ళారు. ఇంకా తర్వాత వీళ్లకు చూపించిన వసతి గృహాలకి వెళ్తూ ఉన్నారు విడిదింటికి. తేభ్యః భక్ష్య అన్నపానాని శయనాని శుభాని చ ఆసనాని చ ముఖ్యాని ప్రదదౌ సహ పురోచనః. సహ పురోచనః మన పురోచనుడు తేభ్యః వాళ్లకు మన పాండుపుత్రులకు భక్ష్యాలను అన్నాలను పానాలను శయనాలను పడుకోవడానికి చక్కటి పక్కలను మంగళకరమైన మంచాలను ఆసనాలను ఆసన ముఖ్యాన్ని మొదలైన వాటన్నింటినీ ప్రదదౌ ఇచ్చాడు. వాళ్ళకి ఏవి కావాలో ఆ శ్రేష్టమైన అన్నపానాలు భక్ష్యభోజ్యాలు కూర్చోడానికి పడుకోవడానికి వాళ్ళు ఉండడానికి అన్ని అట్టహాసంగా ఆయన ఏర్పాట్లన్నీ చేశాడు. తత్ర తే సత్కృతాః తేన సుమర్హార్హ పరిచ్ఛదాః ఉపాస్యమానాః పురుషైః ఊషుః పురనివాసిభిః దశరాత్రోషితానాం తు తత్ర తేషాం పురోచనః నివేదయామాస గృహం శివాఖ్యం అశివం తదా. ఆ విధంగా తేన మన పురోచనుడి చేత సత్కృతాః సత్కరింపబడ్డ వాళ్ళు తే మన పాండుపుత్రులు సుమహార్హ పరిచ్ఛదాః ఓహో గొప్ప శ్రేష్టమైన వసతులతో పరివార జనంతో అందరితో గొప్పగా ఆయన చూసుకుంటూ ఉన్నాడు వీళ్ళని. ఆ విధంగా మన పురోచనుడి చేత అట్లానే పుర నివాసిభిః పురంలో నివాసించే వాళ్ళు కూడా వీళ్ళని ఎంతో ఘనంగా చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి చేత కూడా ఈ విధంగా ఉపాస్యమానాః సేవించబడ్డ వాళ్ళై మన పాండుపుత్రులు ఆ పురంలో నివసించే పురుషులు మన పురోచనుడు వీళ్ళందరూ గొప్పగా సేవిస్తూ ఉంటే అక్కడ ఆ ఊళ్ళో ఊషుహు నివసించారు. ఎంతకాలం అంటే ఈ విధంగా ఒక దశరాత్రం, ఒక 10 రాత్రులు, ఒక 10 రోజులు అట్లా వాళ్ళు నివసించిన తర్వాత అక్కడ తత్ర మన పురోచనుడు ఏం చేశాడంటే అన్నట్టు ఇంతకన్నా గొప్ప ఇళ్ళు ఉన్నాయి, విడిది ఒకటి ఉన్నది, దాని పేరు శివం అని. ఆ అశివమైన ఇల్లు గృహం ఏది ఈయన కట్టాడో దాని గురించి తదా అప్పుడు నివేదయామాస చెప్పాడు. ఒక 10 రోజులు
వీళ్ళు పిలుస్తుంటే అందరి ఇళ్ళకెళ్తూ ఉన్నారు. అట్లా ఉన్నారు. తర్వాత వీళ్ళకొక విడిదిల్లిస్తే అక్కడ ఉన్నారు. ఒక 10 రోజులు అట్లా గడిచాయి. ఇంకా తర్వాత అప్పటికి మన పురోచనుడు వీళ్ళ మీద వీళ్ళకు చూపించవలసిన గౌరవాలవన్నీ చూపించేసరికి వీళ్ళు ఆయనను నమ్మినట్టే అనిపించి, ఇంకప్పుడు నమ్మకంగా ఉండడం చేత వాళ్ళకేం చెప్పాడంటే, ఒక చాలా గొప్ప, మంచి చక్కటి మంగళకరమైన ఇల్లు ఉంది అని ఒక అమంగళకరమైన ఇల్లు ఈయన కట్టిన దాన్ని గురించి చెప్పాడు. తత్ర తే పురుషవ్యాఘ్రాః వివిశుః సపరిచ్ఛదాః పురోచనస్య వచనాత్ కైలాసం ఇవ గుహ్యకాః. తే పురుషవ్యాఘ్రాః ఆ పురుష శ్రేష్ఠులు ఇంకా ఆయన మాట ప్రకారం పురోచనస్య వచనాత్ పురోచనుడు చెప్పినట్టే సపరిచ్ఛదాః తమ పరివారంతో సహా తత్ర ఆ ఇంట్లోకి వివిశుః ప్రవేశించారు. ఎట్లా ప్రవేశించారంటే వీళ్ళ ప్రభావం ఎట్లా ఉన్నది అంటే అంగరంగ వైభోగంగా ఉన్నదక్కడ. గుహ్యకులు అంటే యక్షులు కైలాసంలోకి ప్రవేశించినట్టు మన వాళ్ళు అలాగే ఇంట్లోకి ప్రవేశించారు. తత్తు ఆగారమభిప్రేక్ష్య సర్వధర్మ విశారదః ఉవాచ ఆజ్ఞేయం ఇతి ఏవం భీమసేనం యుధిష్ఠిరః జిఘ్రన్ సౌమ్య వసాగంధం సర్పిః జతో విమిశ్రమం. ఓ సౌమ్య, ఓ జనమేజయ మహారాజా, అప్పుడు మన యుధిష్ఠిరుడు తక్కువడేం కాదు. సర్వధర్మ విశారదుడు. అన్ని ధర్మాలన్నీ తెలుసు ఆయనకి. గొప్ప వైశారథ్యం ఉంది. ప్రతి దాని గురించిన ధర్మం ఆయనకి తెలుసు. ఇక్కడ ఉన్న ఈ ఇంటికి కట్టిన వస్తువుల యొక్క ధర్మమేమి మండడం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆ ఆగారం ఈయన చూపించిన ఇల్లు అభిప్రేక్ష చూస్తూనే భీమసేనుడితో మన యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే, ఇది ఆగ్నేయం, అగ్నికి తగలబడిపోయేందుకు వీలుగా కట్టబడిన ఇల్లు అని వెంటనే ఆయన ఉవాచ అన్నాడు. ఆయనకి ఎట్లా తెలిసిందంటే ముక్కులేం పనిచేయట్లేదా వాళ్ళకి? అసలే సర్పి నేతులతో తడిపి జనపనారలతో వాటితో ఏంటేంటో చేసి గోడలన్నీ కడితే ఆ వాసన తెలియట్లేదు. ఆ నేతుల వాసన. అట్లానే చెత్తు ప్రాబబ్లీ దీనికి ఈ లక్కకు వాసన ఎక్కువ లేకపోవచ్చు. కానీ వసాగంధం ఉన్నది గదా! ఏదో శాల వృక్షం, మద్ది చెట్టుకి కారే సొన, బంక వాటన్నింటిని గూడా దాన్ని రేజిన్ అని పిలుస్తారు. కాలుతుందది. వాటన్నింటితో కలిపి అక్కడ పెడితే ఆ గంధం, ఆ వాసనొస్తున్నదాయనకి. అక్కడ నేతులు, నూనెలు, ఈ బంకలు, లక్కలు ఏవేవి ఉన్నాయో దారినబోయేవన్నీ అక్కడ ఆయన పెట్టి కట్టిస్తే మన దుర్యోధనుడు, ఆ వాసనలొస్తూ ఉన్నాయి. యుధిష్ఠిరుడికి తెలుస్తూనే ఉన్నది. ఇది అగ్నికి కాలిపోవడం కోసమే కట్టిన ఇల్లు భీమసేన అని వెంటనే ఆయన ఐడెంటిఫై చేసి భీముడికి చెప్తున్నాడు. కృతం హి వ్యక్తం ఆగ్నేయం ఇదం వేష్మ పరంతప శణసర్జరసం వ్యక్తం ఆనీతం గృహకర్మణి ముంజ బల్వజ వంశాది ద్రవ్యం సర్వం ఘృతోక్షితం. ఓ పరంతపుడా, పరులను తపింపచేయగలిగిన వాడా భీముడా, ఈ వేష్మ, ఈ ఇల్లు, ఇదమిది ఆగ్నేయం కృతం, అగ్నికి కాలిపోవడానికి వీలుగానే కట్టబడి ఉన్నది. ఇది వ్యక్తం, ఇది మాత్రం గ్యారంటీ. ఇది శణము సర్జరసంతో కట్టబడి ఉన్నది. శణము అంటే నారలతో, సర్జరసము సాళ వృక్షం దగ్గర నుంచి తీసిన రసము, కారుతూ ఉన్న సొన, రేసిన్, సాల్ ట్రీ నుంచి తీసిన రేసిన్, వాటన్నింటితో ఇల్లు కట్టగలిగిన వాడెవడున్నాడో అటువంటి వాణ్ణి ఆనీతం పిలిపించి, ఈ గృహకర్మని ఇల్లు కట్టే వాళ్ళలో ఇటువంటివన్నీ ఉపయోగించి కట్టగలిగిన నేర్పున్న బిల్డర్ ఎవరున్నారో అటువంటి బిల్డర్ని పిలిచి, ఇదిగో ముంజ, బల్వజ, వంశము మొదలైన ద్రవ్యాలతో, ముంజ అంటే ముంజగడ్డితో, బల్వజము అంటే ఇది ఇంకో రకం గడ్డి,
వంశం అంటే ఏదో వెదురు కర్రలు వీటన్నిటితో పైగా వాటిని డైరెక్ట్‌గా ఊరికనే గూడా గాదు. సర్వం ఘృతోక్షితం వాటన్నిటిపైన నేతులు చిలకరించి, వీటన్నింటిని నేతులలో తడిపి వాటితో ఈ ఇల్లు గట్టారు మొత్తము. శిల్పిభిః సుకృతం హి ఆప్తైః వినీతైః వేశ్మకర్మణి విశ్వస్తం మాం అయం పాపః దగ్ధుకామః పురోచనః. మన పురోచనుడు మన పాపి ఏం జేశాడంటే వేశ్మ కర్మణి వినీతైః వేశ్మ కర్మ ఇల్లు కట్టడంలో, గృహ నిర్మాణంలో చాతుర్యం కలిగిన వాళ్ళు ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్ ఎవరున్నారో వాళ్ళని పిలిపించి ఆ శిల్పులతో ఇల్లు కట్టే జ్ఞానం ఎవరికున్నదో, విద్య ఎవరికున్నదో వాళ్ళను శిల్పులను పిలిపించి వాళ్ళతో సుకృతం చక్కగా కట్టించారు ఈ ఇల్లు. ఆ పురోచనుడు నన్ను దగ్ధుకామః నన్ను కాల్చేయాలన్న కోరికతోటే విశ్వస్తం నమ్మి మన పురోచనుణ్ణి నమ్మి నేను విశ్వాసం చూపించగానే నేను నమ్మాననుకోగానే నన్ను కాల్చేయడం కోసమే నా కోసమే ఇటువంటి ఇల్లు కట్టగలిగిన దాంట్లో నేర్పరులను పిలిపించి ఇదిగో ఈ అగ్నికి కాలిపోవడానికి వీలుగా ఉన్న ఇంటిని మన పురోచనుడు కట్టించాడు అని ఆయన చెప్పాడు. ఇమాం తు తాం మహాబుద్ధిః విదురః దృష్టవాన్ తదా ఆపదం తేన మాం పార్థ సహ సంబోధితవాన్ పురా. మన మహాబుద్ధి విదురుడు మన బాబాయి గారు, ఓ పార్థ, ఓ భీమా, ఇదిగో ఇమాం తాం ఇదిగో ఇట్లా జరుగుతుంది అన్న విషయము దృష్టవాన్ చూసి తదా ఇంక ఊరుకోకుండా ఆయన పాపము ఆ ఆపద గురించి నాకు చెప్పాడు. తేన ఆయన చేత ఈ ఆపద గురించి తెలుసుకున్నవాణ్ణయ్యాను నేను. సహా ఆయన చేత సంబోధితవాన్ పురా ఇంతకు ముందే బోధించాడు ఇట్లా జరుగుతుంది. యుధిష్ఠిరా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఆయన ముందే చూశాడు ఇట్లా జరుగుతుందని. ఈ ఆపద గురించి తెలిసినవాడు నాకు ముందే హెచ్చరిక చేశాడు. తే వయం బోధితాః తేన బుద్ధవంతః అశివం గృహం ఆచార్యైః సుకృతం గూఢైః దుర్యోధన వశానుగైః. తే వయం మనము తేన బోధితాః ఆయన చెప్పడం వల్ల బుద్ధవంతః తెలుసుకుని ఉన్నాము. ఈ గృహం ఇల్లు అశివము అని మనకు అందుకనే వెంటనే అర్థమయ్యింది. తెలియకపోతే ఎందుకో ఇట్లా వాసన వస్తుంది అని కొన్నాళ్ళు ఇక్కడే ఉండి తర్వాత వాసన అలవాటైపోయి మనం పట్టించుకోకపోతే ఏమైపోతాము? ఆయన ముందే మనల్ని అలర్ట్ చేశాడు కాబట్టే వెంటనే తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. దుర్యోధన వశానుగైః దుర్యోధనుడి వశంలో ఉండి ఆయన చెప్పిన విధంగా ఆయన్ని అనుసరించి పనులు చేసేవాళ్ళు ఎవరున్నారో అటువంటి గూడులు, అటువంటి ఆచార్యులు, శిల్పాచార్యులు, ఇళ్ళు కట్టగలిగిన వాళ్ళు, వాళ్ళ చేత ఇది సుకృతం ఇక్కడ కట్టబడ్డది. దుర్యోధనుడు చేశాడు. దుర్యోధనుడు కట్టగలిగిన పని వాళ్ళని, బిల్డర్స్‌ని, ఆచార్యులను పంపించాడు. ఇదంతా ఇక్కడుండి చేయించడానికి పురోచనుడున్నాడు. ఇదిట్లా జరుగుతుంది నన్ను చంపేయడం కోసమే అని అర్థం చేసుకుని మన మహాబుద్ధి విదురుడు ముందే నాకు చెప్పాడు. కాబట్టి మనకు తెలిసింది ఈ పాటికి అని ఆయన చెప్పాడు. అప్పుడు భీముడు ఏమంటున్నాడంటే యత్ ఇదం గృహం ఆగ్నేయం విహితం మన్యతే భవాన్ తత్రైవ సాధు గచ్చామః యత్ర పూర్వోషితాః వయం. అయితే అన్నయ్య ఏదైతే ఇదం గృహం ఆగ్నేయమని ఈ ఇల్లు కాలిపోతుంది అని విహితం గ్యారంటీ అని ఒకవేళ భవాన్ మన్యతే మీరు అనుకుంటే మరైతే ఇక్కడ ఉండడం ఎందుకు అన్నయ్య? తత్రైవ అక్కడికే వెళ్ళిపోదాము గచ్చామహ కదా మనము. సాధు చక్కగా ఇంతకు ముందు ఎక్కడైతే మనం పూర్వము ఉన్నామో, ఎక్కడ నివసించామో ఇప్పుడు అక్కడి నుంచే కదా ఇక్కడికి వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని వచ్చాడు మన పురోచనుడు. మనం ఒకవేళ మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయి అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఉండడం అన్నయ్య అని అన్నాడు.
అప్పుడు మన యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, కొన్ని కారణాలున్నాయి చూడు. ఇహ యత్తైః నిరాకారైః వస్తవ్యమితి రోచయే నష్టైః విచిన్వద్భిః గతిం ఇష్టాం ధ్రువాం ఇతః. నేనేమనుకుంటున్నానంటే భీమా, మనం ఇక్కడే ఉన్నామనుకో, ఎత్తైః ఈ ఎత్తులన్నీ, ఈ ప్రణాళికలన్నీ చేస్తూ ఉన్నవాళ్ళు ఏమి ప్లానింగ్ చేస్తున్నారన్న విషయము నిరాకారైః తెలియనట్టుగా ఉన్నామనుకో, ఆ రకంగా ఇక్కడ ఇతహ ఉండడము మనకు ధ్రువంగా ఈ గతి ఇష్టము మనకు. అసలిక్కడ బాగా ఉంది. మనకి చాలా నచ్చింది. ఈ ప్లేస్ చాలా బాగుంది అన్నట్టు యాక్షన్ చేసుకుంటూ, వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియనట్టు మనం ఒకవేళ ఇక్కడే నష్టైః ఇవ ఇంక పోవడానికి రెడీగా ఉన్నట్టు విచిన్వద్భిః తిరుగుతూ ఉన్నామనుకో, అదే మనకు మంచిది. ఆ విధంగా వస్తవ్యం నివసించవలసి ఉన్నది ఇతి అని మే రోచయే నాకనిపిస్తున్నది. ఎందుకు అంటే, మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, లేదు లేదు ఇక్కడ మేముండము, వేరే చోటికెళ్ళిపోతాము, ఇక్కడ మాకు నచ్చలేదు అంటే, వీళ్ళకి అనుమానం వచ్చినట్టుంది అని ఇంకా హఠాత్తుగా సడెన్‌గా మనం రెడీగా లేకన్నా ముందే వాళ్ళు మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే, అసలే పరాయి ఊరు. ఇక్కడ ఎవరెవరు దుర్యోధనుడికి సపోర్టర్స్ ఉన్నారో గూడా మనకు తెలీదు. కాబట్టి సర్ప్రైజ్ అటాక్స్ తోటి సడెన్‌గా వాళ్ళు ప్రయత్నం మొదలుపెడితే మనల్ని మనం ప్రొటెక్టింగ్ చేసుకోలేము. రెండోది, ఒకవేళ మనము భయపడి పారిపోతూ ఉన్నామంటే, ఇక్కడ బాలేదు మేము వెళ్ళిపోతున్నామంటే వాళ్ళు పోనివ్వకపోవచ్చు. మనకు పురోచనుడి మీద అనుమానం ఉంది అని అనగానే మనం పారిపోవడానికి ట్రై చేస్తే, వాళ్ళకు మంది మార్బలం ఎక్కువున్నారు. వాళ్ళు వెంటబడి తరిమైనా సరే మనల్ని చంపేయొచ్చు. కాబట్టి మనకేమి తెలియనట్టు ఉండి జాగ్రత్తగా తప్పించుకోవడానికి ప్లానింగ్ చేయాలి గదా! అందుకని తొందర పడొద్దు అని ఆయనకి ఇక్కడి నుంచి కొన్ని చెప్తూ ఉన్నాడు. యది విందేత చ ఆకారమస్మాకం హి పురోచనః శీఘ్రకారి తతః భూత్వా ప్రసహ్యాపి దహేత నః. యది ఒకవేళ అపురోచనుడు అస్మాకం ఆకారం మన మనసులో ఏముందో విందేత తెలుసుకున్నాడంటే తతః ఇంకప్పుడు శీఘ్రకారి భూత్వా ఇంక తొందరబడి నః మనల్ని ప్రసహ్యాపి దహేత వెంటనే చంపేయొచ్చు కూడా. మనకు పురోచనుడి మీద అనుమానం కలిగింది అని ఆయనకు తెలియగానే వెంటనే ఇంక తొందరపడి మనల్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం అప్పుడు? ఎవరెవరున్నారో ఈ చుట్టుపక్కల మనకు తెలియని గూడా తెలీదు. నా అయం బిభేతి ఉపక్రోశాత్ అధర్మాత్ వా పురోచనః తదా హి వర్తతే మందః సుయోధనమతే స్థితః. ఆ మందుడు బుద్ధి తక్కువవాడు పురోచనుడు ఎంతకైనా తెగిస్తాడు. ఆయన ఉపక్రోశాత్ ఎవరైనా నిందిస్తారు, తిడతారన్న భయం గూడా ఆయనకు ఉండదు. నా బిభేతి భయపడడు. ఎవరైనా తిడతారని గూడా ఆయనకి భయం ఉండదు. అధర్మాత్వా అధర్మం చేస్తున్నానన్న బెరుకు గూడా ఉండదు. పోనీ ఆయనకి ఇంటర్నల్‌గా లోపల నేను అధర్మం చేస్తున్నానే అన్న భయం ఉండదు. అధర్మ భీతి ఉండదు. పోనీ బయట నుంచి ఎవరైనా తిడతారేమో, నాకేమైనా కష్టమొస్తుందేమో, ఎవరికైనా తెలిస్తే నేనిట్లా పాండవుల్ని మర్డర్ చేశానని ఎవరికైనా తెలిస్తే నాకేమైనా జరుగుతుందేమో అన్న భయమూ లేదు. మూర్ఖుడు. సుయోధన మతే స్థితః. దుర్యోధనుడు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఆ విధంగా వర్తిస్తాడు. కాబట్టి మనము ఇటువంటి మూర్ఖుల దగ్గర తొందరబడి వ్యవహరించామంటే మనకి చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మొండి వాళ్ళు. వాళ్ళు ఎవరిని నమ్ముతారో వాళ్ళకి ప్రియం కలిగించడం కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ధర్మానికి భయం లేదు వాళ్ళకి. లోకానికి భయపడరు వాళ్ళు. కాబట్టి మనం తొందరపడరాదు. అపి చ ఇహ ప్రదగ్ధేషు భీష్మః అస్మాసు పితామహః కోపం కుర్యాత్ కిమర్థం వా కౌరవాన్ కోపయేత సః ధర్మః ఇతి ఏవ కుప్యేత తథా అన్యే కురు పుంగవాః. నేను ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నాను. అస్మాసు ప్రదగ్ధేషు మనం ఒకవేళ దహించుకుని పోతే మనల్ని కాల్చేసి చంపేస్తే భీష్ముడు మన పితామహుడు కోపం కుర్యాత్ అపి
కోపం తెచ్చుకుంటాడా? మనల్ని బలవంతంగా ఇట్లా ఇంట్లో బెట్టి కాల్చేస్తే మనం చనిపోతే, భీష్ముడు ఎట్లా రియాక్ట్ అవుతాడు? కోపం తెచ్చుకుంటాడా? కౌరవాన్ కోపయేత సహా కౌరవుల పైన కోపాన్ని చూపిస్తాడంటావా? అసలు కురుపుంగవులు తథా అన్యే మిగిలిన వాళ్ళందరూ ధర్మహైతి ఏవ కుప్యత ఇది ధర్మమే అంటారా? లేకపోతే కోపం తెచ్చుకుంటారా? వాళ్ళు ఎటువైపు ఉన్నారో నాకు తెలియట్లేదు. మనం ఒకవేళ ఇక్కడి నుంచి పారిపోతే గూడా ఎక్కడికి పారిపోతాము? ఎవరు మనకు సపోర్టర్స్ ఉన్నారు? అసలు భీష్ముడి దగ్గర నుంచి మొదలుపెట్టి కౌరవుల్లో ఎవరైనా మన వైపు ఉన్నారా? ఇంత జరుగుతుంటే చూసి ఇంతవరకేమనని వాళ్ళు, ఇప్పుడు దుర్యోధనుడు అట్లా మంటబెట్టి మనల్ని కాల్చేస్తే, ఇది ధర్మమే అంటారా వాళ్ళు? లేతే కోపం తెచ్చుకుంటారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మనం పారిపోతే ఎక్కడికి పోతాము? ఎవరి దగ్గరికి వెళ్తాము? మనం ఒకవేళ ఇక్కడి నుంచి తొందరపడి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే ముందే ఏమైనా జరిగితే మనకు రక్షణ ఎవరు? వయం తు యది దాహస్య బిభ్యతః ప్రద్రవేమహి స్పశైః నః ఘాతయేత్ సర్వాన్ రాజ్యలుబ్ధః సుయోధనః. యది ఒకవేళ మనము దాహస్య బిభ్యతః కాలిపోతామన్న భయానికి ప్రద్రవేమ పారిపోయామంటే, మన రాజ్య లోభంతో ఉన్నవాడు సుయోధనుడు నః సర్వాన్ మనందరిని స్పశైః మన పైన గూఢచారులను పెట్టే ఉంచి ఉంటాడు. వాళ్ళు మనకు తెలియకుండా మనమేం జేస్తున్నాము, ఏంటి అన్న విషయాలన్నీ కనిపెడుతూ ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉండే ఉంటారు. వాళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు ప్రాబబ్లీ ఈయనకంత తెలివి లేకపోతే పురోచనుడు డైరెక్ట్‌గా మనల్ని ఏం జేయకపోయినా గూడా, మనం ఒకవేళ పారిపోవడానికి ట్రై చేస్తున్నాము అంటే దుర్యోధనుడు గ్యారంటీగా ఆయన మనుషులతోటి ఘాతయేత్ చంపించేస్తాడు. అయితే ఇక్కడే ఉన్న పురోచనుడు ఏమైనా చేయొచ్చు. లేదా మనము పారిపోతే ఎంత దూరం వెళ్ళినా సరే సుయోధనుడు ఏమైనా చెయ్యొచ్చు. కాబట్టి మనము మన పెద్దవాళ్ళను హెల్ప్ చేయమని అడిగి ఉపయోగం లేదు. వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు. వాళ్ళు ఎటువైపు ఉన్నారో తెలియట్లేదు. మనం ఇక్కడ ఉండము అంటే పురోచనుడు ఊరుకోడు. మనం పారిపోదామంటే దుర్యోధనుడు చంపేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ గాదు మార్గాలు. మనం చనిపోయినట్టుగా నటించడం అవసరము. అప్పుడు కొన్నాళ్ళైనా మనల్ని వదిలిపెడతాడు. ఈలోగా మనం వేరే దారి చూసుకోవచ్చు. అందుకని మనము ఇక్కడే ఇంక కొంతకాలము ఈ పురోచనుడికి నమ్మకం కలిగిస్తూ ఉండడం అవసరము. ఎందుకు అంటే, అపదస్థాన్ పదే తిష్టన్ అపక్షాన్ పక్ష సంస్థితః హీనకోశాన్ మహాకోశః ప్రయోగైః ఘాతయేత్ ధ్రువం. మన సుయోధనుడు రాజ్య లోభం ఒక్కటే గాదు, వాడి మనుషులు మన చుట్టూ పసులు ఉండే ఉంటారు. పైగా వాడి అనుచరుడు ఆ పురోచనుడు మనతో పాటే ఉన్నాడు. మనం ఎక్కడికెళ్తే అక్కడికి నీడలాగా వస్తున్నాడు. ఇంత మాత్రమే గాదు, మన బలము, మన శత్రు బలము గూడా చూసుకోవాలి. బలాబలాలు చూసుకోవాలి జాగ్రత్తగా. మనము అపదస్థాన్ మనకొక పదవి లేదు, ఒక స్థానము లేదు, ఏ అధికారము లేదు. వాడు పదే తిష్టన్ వాడు గొప్ప పదవిలో, అధికారంలో ఉన్నాడు. మనము అపక్షులము. మనకి ఏ సహాయము లేదు. మన పక్షంలో మనకు సహాయం లేదు. మనం ఐదుగురము, మన అమ్మ, మనం ఆరుగురమే ఉన్నాము. విదురుడు బాబాయ్ ఉన్నాడు గాని ఆయన దూరం నుంచి మాట సహాయం చేయగలడు. కాబట్టి మన పక్షంలో బలం తక్కువ. అక్కడ పక్ష సంస్థితః వాడి పక్షంలో మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. పైగా మనము హీన కోశాన్ మనకు కోశాగారాలు, ధనాలు అట్లాంటివేమీ లేవు. పోనీ డబ్బులిచ్చైనా సరే దేనికో రకంగా ఏదో విధంగా ఎవరినైనా మన వైపుకు తిప్పుకుందామంటే, మన దగ్గర ధనాలు గూడా ఏమీ లేవు. వాడు మహాకోశః వాడి దగ్గర ధనమంతా ఉన్నది. వాడి దగ్గర కోశాగారము ఉన్నది. వాడి దగ్గర వాడి మనుషులు ఉన్నారు. వాడు అధికారంలో ఉన్నాడు. మనకు 3 లేవు. వాడేం జేస్తాడు? ఈ 3 ఉపయోగించి
వాడి చేతిలో ఉన్న పదవిని, వాడి చేతిలో ఉన్న మనుషుల్ని, వాడి చేతిలో ఉన్న డబ్బుల్ని మూడిటిని ఉపయోగించి అన్ని విధాలుగా వాటన్నింటిని ప్రయోగిస్తూ మనల్ని ఘాతయేత్ గ్యారంటీగా చంపేస్తాడు. ధ్రువం అనుమానం లేదు. తత్ అస్మాభిః ఇమం పాపం తంచ పాపం సుయోధనం వంచయద్భిః నివస్తవ్యం ఛన్నవాసం క్వచిత్ క్వచిత్. కాబట్టి తత్ మనమేం జెయ్యాలంటే అస్మాభిః మనము ఇమం పాపం ఈ పాపిష్టి వాణ్ణి మన పురోచనుణ్ణి తం పాపం సుయోధనం ఆ పాపాత్ముడు దుర్యోధనుణ్ణి వీళ్ళిద్దరిని చూసుకుని వీళ్ళిద్దరికీ దొరకకుండా వంచయద్భిః వీళ్ళిద్దరినీ మోసం చేస్తూ వాళ్ళకు అనుమానం రాకుండా చన్నవాసం క్వచిత్ క్వచిత్ నివస్తవ్యం మనం ఇక్కడే నివసించాలి. ఇక్కడున్న ఈ దుర్మార్గుడు పాపాత్ముడు పురోచనుడు, అక్కడున్న దుర్మార్గుడు ఆ పాపాత్ముడు దుర్యోధనుడు వీళ్ళిద్దరికీ తెలియకుండా మనం ఇక్కడే కొంతకాలం ఉండాలి. వీళ్ళకి నమ్మకం కలిగిస్తూ. తే వయం మృగయాశీలాః చరామ వసుధాం ఇమాం తథా నః విదితాః మార్గాః భవిష్యంతి పలాయనం. తే వయమా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉండి ఊరుకోం గదా! ఉండి అట్లానే మర్చిపోం గదా విషయము. ఉండి మనం ఏం చేద్దామంటే కొంతకాలము ఇక్కడే మృగయాశీలాః వేటగాళ్ళలాగా పొద్దస్తమానము ఇమాం వసుధాం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చరామ తిరుగుదాము. తిరుగుతూ ఏం చేద్దామంటే మనము ఈ చుట్టుపక్కల పలాయతాం మార్గాః పారిపోవడానికి మార్గాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని అవన్నీ నః మన చేత విదితాః భవిష్యంతి తెలుసుకోబడవలసి ఉన్నది. మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి చుట్టుపక్కల మొత్తం అంతా వేటాడడానికి వెళ్తున్నాము, వేటకు వెళ్తున్నామని చెప్దాము. బయలుదేరి ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రాంతాలన్నీ జాగ్రత్తగా చూసుకుందాం. ఎక్కడి నుంచి పారిపోవడానికి వీలుగా ఉంటుందో. అన్ని మార్గాలు మనకు తెలియాలని బాబాయ్ ఆల్రెడీ చెప్పాడు. భౌమంచ బిలం అద్యైవ కరవామ సుసంవృతం గూఢోచ్ఛ్వసన్న నః తత్ర హుతాశః సంప్రదక్ష్యతి. మనం ఏం చేద్దామంటే అద్యైవ ఇంకిప్పటి నుంచే భౌమం బిళం భూమిలో ఒక బిళను భూమి లోపల ఒక సొరంగాన్ని సుసంవృతం అదెవరికి తెలియకుండా కప్పబడి ఉన్నదాన్ని కరవామ చేసుకుందాము. గూఢోశ్వసన్ మనము అట్లా ఆ బిలంలోనే నివసిస్తూ ఉంటే అక్కడ హుతాశనుడు నః తత్ర నా సంప్రదక్షతి మనల్ని కాల్చలేడు. మనము భూమిలో నేలలో ఒక బిళంలాగా తయారు చేసుకుని సొరంగంలాగా తయారు చేసుకొని అందులో ఉన్నామంటే అప్పుడు అగ్ని పెట్టినా కూడా కాల్చేసినా కూడా మనము తప్పించుకోవచ్చు. కాబట్టి 2 పనులు చేయాలి. ఒకటి భూమిలో మనము బిలాన్ని తయారు చేసుకోవాలి. 2 పారిపోయేందుకు మార్గాలేమున్నాయని పొద్దునంతా వెతకాలి. వసతః అత్ర యథా చ అస్మాన్న బుధ్యేత పురోచనః పౌరః వా అపి జనః కశ్చిత్ తథా కార్యం అతంత్రితైః. అందుకని యథా ఏ విధంగానైతే అస్మాన్ వసతః అత్ర మనము ఇక్కడే ఉంటే మనం ఏమి చేస్తున్నామన్న విషయము పురోచనః న బుధ్యత పురోచనుడికి తెలియరాదు. అట్లానే వా పౌరః జనః కశ్చిత్ పురజనులకు కూడా తెలియరాదు. అతంత్రితైః అసలు ఏమరపాటు లేకుండా మనం ఈ విధంగా కార్యం చేయవలసి ఉంది. మనము ఈ చుట్టుపక్కల పారిపోవడానికి అవకాశాలు వెతుక్కుంటున్నాము అని గాని, మనము భూమిలో ఒక సొరంగాన్ని తవ్వుకుంటున్నామని గాని, అటు పురోచనుడికి గాని, ఇటు పురజనులకు గాని తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మనం చేయవలసి ఉన్నది అని ఆయన ఒక ప్లాన్ తయారు చేశాడు. ఇంకా వైశంపాయనుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. విదురస్య సుహృత్ కశ్చిత్ కనకః కుశలః క్వచిత్ వివిక్తే పాండవాన్ రాజన్ ఇదం వచనం అబ్రవీత్. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా విదురస్య కశ్చిత్ సుహృత్ విదురుడికి ఒక సుహృత్ ఉన్నాడు. ఆయన స్నేహితుడు, సన్నిహితుడు, ఆయనకు అమాత్యుడు.
ఆయన మనసెరిగి ప్రవర్తించేవాడు. ఆయన ఫ్రెండ్ ఒకాయనున్నాడు విదురుడికి. ఆయన కనకః తొవ్వగలడు. ఆయన డిగ్గింగ్ చేయగలడు. అందులో క్వచిత్ కుశలః కొంచెం బాగా నేర్పు కలిగినవాడు. ఆయనేం చేశాడు ఇక్కడికొచ్చి, వివిక్తే ఏకాంతంలో పాండవులతో ఓ రాజన్ జనమేజయ మహారాజా ఇదం వచనం అబ్రవీత్ ఈ విధంగా అన్నాడు. వాళ్ళు పారిపోవడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. భూమిలో ఒక సొరంగాన్ని తవ్వుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో విదురుడి దగ్గర నుంచి ఒక సుహృత్తు వీళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తవ్వగలిగినవాడు. రహితః విదురేణ అస్మి కనకః కుశలః భృశం పాండవానాం ప్రియం కార్యమితి కిం కరవాణి వః ప్రచ్ఛన్నం విదురేణ ఉక్తః శ్రేయః త్వం ఇహ పాండవాన్ ప్రతిపాదయ విశ్వాసాత్ ఇతి కిం కరవాణి వః కృష్ణపక్షే చతుర్దశ్యాం రాత్రౌ అస్య పురోచనః భవనస్య తవ ద్వారి ప్రదాస్యతి హుతాసనం మాత్రా సహ ప్రదగ్ధవ్యాః పాండవాః పురుషర్షభాః ఇతి వ్యవసితం పార్థ దార్తరాష్ట్రస్య మే శ్రుతం కించిచ్చ విదురేణ ఉక్తః మ్లేచ్ఛవాచా అసి పాండవ త్వయా చ తథా ఇతి ఉక్తం ఏతత్ విశ్వాస కారణం. ఆయన ఏమన్నాడంటే, విదురుడి చేత రహితః అస్మి పంపబడ్డాను. విదురుడు పంపించాడండి నన్ను. నేను భృశం కనకః కుశలః నేను తవ్వడంలో గొప్ప నేర్పు కలిగిన వాణ్ణి. నేను నిజంగా గొప్ప డిగ్గర్. పాండవులకు ప్రియం చెయ్యవలసి ఉన్నది అని నన్ను విదురుడు ఇక్కడికి పంపించాడు. వహ మీకు కిం కరవాణి మీకేమి చేయగలవాడనో. విదురుడి చేత ఈ విధంగా చెప్పబడి పంపించబడ్డాను. ఆయన ఏమన్నాడంటే, ప్రచ్ఛన్నంగా ఎవరికీ తెలియకుండా పాండవులకు శ్రేయస్సు ఏమైనా కలిగించు, వాళ్ళకు కావలసిన మంచి ఏమైనా చెయ్యి అని చెప్పి పంపించాడు. విశ్వాసాత్ ప్రతిపాదయ నమ్మకంతో నేనేం చేయగలనో చెప్పండి. వహ కిం కరవాణి మీకేం చేయగలవాడను. ఇదిగో మన పురోచనుడు కృష్ణపక్షంలో చతుర్దశి నాడు రాత్రిపూట అస్య భవనస్య ఈ ఇంటికి మీ ఇంటికి ద్వారంలో అగ్నిని ప్రదాస్యతి కాలుస్తాడు, అగ్ని పెడతాడు. మీ ఇంటి ముందు ద్వారం దగ్గర ఇవాల్టికి కృష్ణపక్షంలో 14వ రోజు ఇల్లు కాల్చేయడానికి ఇంటి ముందు ద్వారం దగ్గర అగ్ని పెట్టడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. మాత్రా సహా మీ అమ్మగారితో పాటు పాండవులందరూ పురుషర్షవులందరూ ప్రదగ్ధవ్యాహ దహించుకుని పోవాలి, కాలిపోవాలి అని ఇది మన ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు దుర్యోధనుడి యొక్క వ్యవసితం ఆలోచన ఇది అని మే శృతం నేను విన్నాను. తల్లితో సహా మొత్తం పాండవులందరూ కాలిపోవాలి అని ఆయన అభిప్రాయము. అందుకోసము పురోచనుడు మొత్తం సిద్ధం చేశాడు. కృష్ణపక్షంలో 14వ రోజు చతుర్దశి రోజు మీ ఇంటికి నిప్పు పెడతాడు. ఈలోగా ఎవరికీ తెలియకుండా వాళ్ళు కోరుకున్నది మంచి ఏమైనా చేసి పెట్టిరా అని నన్ను పంపించాడు. నేను తవ్వగలను, ఏం చేయనో చెప్పండి అని ఆయన అడుగుతున్నాడు. కించిత్ అంటే నిన్ను మేమెందుకు నమ్మాలి? నువ్వు విదురుడి నుంచే వచ్చావో దుర్యోధనుడి నుంచి వచ్చావో మాకెట్లా తెలుస్తుంది అని అడుగుతారేమో మీరు. అందుకని విశ్వాస కారణం మీకు నమ్మకం కలిగించడం కోసం నేను ఒక మాట చెప్తాను. విదురుడి చేత కించిత్ కొంచెం మీరు ఉక్తః చెప్పబడ్డారు కదా పాండవ, ఓ యుధిష్ఠిరుడా. మన విదురుడు మ్లేచ్ఛవాచ అసి మ్లేచ్ఛంగా అంటే ఎవ్వరికీ అర్థం కాకుండా, మ్లేచ్చులు అనగానే మళ్ళీ చండాలులు అని లేకపోతే వేరే దేశం వాళ్ళు అని ఇంకా రకరకాలుగా దానికి మళ్ళీ వేరే అర్థాలు చెప్పరాదు. మ్లేచ్ఛము అంటే అర్థం లేకుండా ఉన్న మాటలు అని. మ్లేచ్ఛతి అంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అని అర్థం. మన విదురుడు అర్థం లేకుండా ఏవో నీతోటి మాట్లాడాడు కదా, నువ్వేమో తథా
అలాగే అని అన్నావు గదా! అదిగో ఆయనేమన్నాడో నువ్వేమన్నావో ఈ మాటలను గుర్తుగా నీకు చెప్తున్నాను. నువ్వు నన్ను నమ్మడం కోసము అని. ఎందుకు అంటే ఈ విషయం వాళ్ళిద్దరికే తెలుసు. విదురుడికి, ధర్మరాజుకి ఇద్దరికే తెలుసు. ఇంకెవరికి మిగిలిన వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశః. కాబట్టే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంవాదాన్ని జ్ఞాపకంగా మన విదురుల వారి స్నేహితుడు గుర్తుగా చూపించి, కాబట్టి మీరు నన్ను నమ్మొచ్చు. నేనేం జేయాలో చెప్పండి అని అడిగాడు. ఉవాచ తం సత్యధృతిః కుంతీపుత్రః యుధిష్ఠిరः అభిజ్ఞానామి సౌమ్య త్వాం సుహృదం విదురస్య వై. ఇంకప్పుడు మన యుధిష్ఠిరుడు కుంతీపుత్రుడు సత్యధృతిః అంత ధృతి కలిగిన వాడు ఏమన్నాడంటే, ఆయనతో తమ్మ మన విదురుడి స్నేహితుడితో కనకుడితో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయనేమన్నాడంటే, ఓ సౌమ్యుడా, త్వాం మిమ్మల్ని విదురస్య సుహృదం అభిజానామి. మీరు విదురుడికి స్నేహితుడని తెలిసిన వాణ్ణి. శుచిం ఆప్తం ప్రియం చయేవ సదా చ దృఢభక్తికం న విద్యతే కవేః కించిత్ అభిజ్ఞాన ప్రయోజనం. మీరు శుచి కలిగిన వాళ్ళు, చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు, ఆప్తులు. విదురుడికి ఆప్తులంటే మాకు కూడా ఆప్తులు. మాకు ప్రియం కలిగించేవాళ్ళు విదురుడితో పాటు. సదా ఎల్లప్పుడూ విదురుడి పట్ల దృఢమైన భక్తి కలిగిన వాళ్ళు. విదురుడి యొక్క అభిజ్ఞాన ప్రయోజనం, ఆయన మనసులో ఉన్నది ఏమున్నదో తెలుసుకుని ఆ విధంగా ఆ ప్రయోజనాన్ని కల్పించేలాగా చేసేవారు. మీరు ఆ కవికి అన్నింటినీ తెలుసుకోగలిగిన విదురుడికి స్నేహితుడు అని మాకు తెలుసు. మీరు కాక మా బాబాయికి ఇటువంటి వాళ్ళు ఇంకా ఎవ్వరూ న విద్యతే లేరు. యథా నః సః తథా నః త్వం నిర్విశేషా వయం త్వయి భవతః స్మ యథా తస్య పాలయ అస్మాన్ యథా కవిః. యథా ఏ విధంగా నః మాకు సహ ఆయన, మాకాయన ఏ విధంగా ఉంటాడో తథా అదే విధంగా నః మాకు త్వం మీరు కూడా. మాకు మా విదురుడు ఎటువంటి వాడో మీరు కూడా మాకు అటువంటి వాడే. మాకు మా బాబాయ్ లాగానే మీరు కూడా. వయం త్వయి నిర్విశేషాః, మాకు మీలో భేదం లేదు. యథా ఏ విధంగా తస్య ఆయన చేత మేము పాలింపబడతామో, ఆ కవి చేత మా బాబాయి విదురుడు మమ్మల్ని ఎట్లా పాలిస్తాడో, కాపాడుతాడో, తథా అదే విధంగా మీ చేత కూడా మేము పాలింపబడాలి. మీరు కూడా మమ్మల్ని అట్లానే పాలించండి. ఇదం శరణం ఆజ్ఞేయం మదర్థం ఇతి మే మతిః పురోచనేన విహితం దార్త్రరాష్ట్రస్య శాసనాత్. ఇదం ఈ ఇల్లు శరణం ఏదో గడ్డితో వాటితో ఆగ్నేయం అగ్నికి తగలబడిపోయే విధంగా మదర్థం నా కోసమే కట్టించబడ్డది. పురోచనుడి చేత ఈ విధంగా ఇది ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడి యొక్క శాసనం ప్రకారం విహితం కల్పించబడ్డదని మే మతిహి నా అభిప్రాయము. ఇది నన్ను చంపేయడం కోసమే దుర్యోధనుడు పురోచనుడి చేత ఇటువంటి అగ్నికి ఆహుతైపోయే ఇంటిని కట్టించాడని నాకు తెలుస్తూనే ఉన్నది. సహ పాపః కోశవాన్ చయేవ ససహాయః చ దుర్మతిః అస్మానపి చ దుష్టాత్మా నిత్యకాలం ప్రబాధతే. సహ పాపః పాపిష్టివాడు, ఆ దుర్మతి దుర్బుద్ధి కలిగిన వాడు, కోశవాన్ బాగా డబ్బులున్నవాడు, ససహాయః బాగా సహాయం ఉన్నవాడు. ఆయనకి ధనబలము ఉన్నది, ఆయనకు అంగబలము ఉన్నది. ఆయనకు సహాయకులు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి. ఆ దుష్టాత్మ దుర్బుద్ధి కలిగిన వాడు అస్మాన్ మమ్మల్ని నిత్యకాలం ఎప్పుడు బాధిస్తూనే ఉంటాడు. ఇంకా ఇందులో నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉంటే చూపించండి మీరు మాకు. సహ భవాన్ మోక్షయతు అస్మాన్ యత్నేన అస్మాత్ హుతాసనాత్ అస్మాసు ఇహ హి దగ్ధేషు సకామః స్యాత్ సుయోధనః.
సహ భవాన్ మీరు అస్మాన్ మమ్మల్ని ఈ కష్టంలో నుంచి మోక్షయతు బయటపడేయండి ఏదో విధంగా. యత్నేన ఏదో ఒక ప్రయత్నంతో అస్మాత్ హుతాశనాత్ ఈ అగ్ని బారి నుంచి మమ్మల్ని రక్షించండి. అస్మాసు దగ్ధేషు మేము కాలి బూడిదైపోయామంటే సుయోధనః సకామః స్యాత్ దుర్యోధనుడి కోరిక నెరవేరుతుంది. మేము మరణిస్తే దుర్యోధనుడి కోరిక నెరవేరుతుంది. మీకు చెయ్యాలని అనిపిస్తే మమ్మల్ని ఈ కష్టంలో నుంచి, ఈ కాలి మరణించే ఈ దుఃఖంలో నుంచి బయటపడేయండి. సమృద్ధం ఆయుధాగారం ఇదం తస్య దురాత్మనః వప్రాంతే నిష్ప్రతీకారం ఆశ్లిష్య ఇదం కృతం మహత్. ఆ దుర్మార్గుడి చేత ఇదిగో ఈ ఇల్లు సమృద్ధిగా ఉన్న ఆయుధాగారానికి ఆశ్లిష్య దాన్ని ఆనుకుని తగులుకునే ఈ మహత్ ఇల్లంతా ఈ పెద్ద ఇల్లు కృతం కట్టబడ్డది. వప్రాంతే నిష్ప్రతీకారం అసలు ఆ గోడకి ఈ గోడకి మధ్యలో అడ్డేమీ లేదు. ఈ గోడకి అవతల అసలే ఈ ఇల్లు ఈ విధంగా లక్కతో వాటితో కట్టాడంటే అవతల మొత్తం ఆయుధాగారం అది గూడా పేలిపోవడానికి, కాలిపోవడానికి సిద్ధంగా ఉండే విధంగా ఉన్న ఆయుధాగారానికి ఇంక ఏ మధ్యలో అడ్డు లేకుండా డైరెక్ట్‌గా అదే గోడ కానించి ఈ పెద్ద ఇంటిని ఈ విధంగా అగ్నికి తగలబడిపోయేందుకు వీలుగా కట్టించాడు. మేమొకవేళ కాలిపోతే ఆయన కోరిక తీరుతుంది. అట్లా కాకుండా మమ్మల్ని ఇందులో నుంచి బయటపడేయగలిగితే చెయ్యండి. ఇదం తత్ అశుభం నూనం తస్య కర్మ చికీర్షితం ప్రాక్యేవ విదురః వేద తేన అస్మాన్ అన్వబోధయత్. తదిదం ఈ అశుభకరమైన కర్మ ఆయన చికీర్షితం కోరుకుని చేయిస్తున్నాడు. ఆ దుర్మార్గుడు దుర్యోధనుడే కావాలనే ఈ చెడు పని చేయిస్తూ ఉన్నాడు. ఈ విషయం గురించి ఆయన ఆలోచన చికీర్షితం గురించి విదురుడు ప్రాగ్యేవ వేద ముందే తెలిసి ఉన్నవాడు. ఆయన చేత మేమందరము ముందే హెచ్చరిక చేయబడి ఉన్నాము. ఆయన ముందే హెచ్చరించాడు మమ్మల్ని. సాయం ఆపత్ అనుప్రాప్తాః క్షత్తాయాం దృష్టవాన్ పురా పురోచనస్య అవిదితాన్ అస్మాన్ త్వం విప్రమోచయ. సాయం ఆపద ఇంత ఆపదను పొంది ఉన్నాం మేము. యా ఆపదైతే ఆ క్షత్త విదురుడు పురా దృష్టవాన్ ముందే చూసి ఇటువంటి ఆపద కలుగుతుందని ఆయన ముందే చూసి మాకు ముందే హెచ్చరిక చేశాడు. ఇట్లా జరుగుతుంది అని చెప్పాడు. అయితే ఈ విషయం మాకు తెలిసింది అని పురోచనుడు తెలుసుకునేలోగా త్వం మీరు అస్మాన్ మమ్మల్ని ఇందులో నుంచి విప్రమోచయ బయటపడేయవలసి ఉన్నది. సహ తథా ఇతి ప్రతిశ్రుత్య ఖనకః యత్నం ఆస్థితః పరిఖాం ఉత్కిరన్నామ చకార సుమహద్బిళం. సహ ఖనకః ఆ ఖనకుల వారు ఆ తవ్వగలిగిన వారు విదురుల వారి స్నేహితుడు తథా ఇతి అట్లానే అని ప్రతిశ్రుత్య అన్నాడు. ఇంక వెంటనే యత్నమాస్థితః వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఒక సుమహత్ బిలం ఒక పెద్ద బిళాన్ని ఒక పెద్ద గోతిని పరిఖం ఒక పరిఖను అంటే అగడ్త ఒక గుంట ఒక పెద్ద గుంటను ఉత్కిరన్నామ చకార ఇంకా తవ్వడం మొదలుపెట్టాడు. చక్రే చ వేష్మనః తస్య మధ్యే న అతిమహత్ ముఖం కపాటయుక్తం అజ్ఞాతం సమం భూమ్యా చ భారత. ఓ భారత జనమేజయ మహారాజా, ఆయన ఏం చేశాడంటే తస్య వేష్మనః మధ్య ఆ ఇంటి మధ్యలోనే నా అతి మహత్ ముఖం పెద్ద ఓపెనింగ్ అవన్నీ లేకుండా చిన్న ఓపెనింగ్ తోటి ఒక్క మనిషి మాత్రం పట్టగలిగే వీలున్నంత ఓపెనింగ్తో అంత మాత్రం రంధ్రంతో ఉన్న ఒక కపాటయుక్తం దానికి ఒక తలుపు కూడా పెట్టాడు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇంటి మధ్యలో ఒక గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు.
ఆ గొయ్యి తవ్వి అక్కడి నుంచి భూమికి సమతలంగా భూమికి కింద నుంచి సొరంగంలాగా తవ్వుతూ ఉన్నాడు. దీనికి ఎంట్రన్స్ కూడా పెట్టాడు. ఒక తలుపు గూడా పెట్టాడు ముయ్యడానికి వీలుగా. దానిపైన ఏమైనా కార్పెట్ లాంటిది గాని, గడ్డి గాని ఏదైనా కప్పితే ఎవరికీ తెలియకుండా ఉండేందుకు. ఆ రకంగా దాన్ని వెంటనే తయారు చేయడం మొదలుపెట్టాడు చక్రే. పురోచన భయాత్ చ ఏవ వ్యదధాత్ సంవృతం ముఖం. సహ తత్ర చ గృహద్వారి వసతి అశుభధీః సదా. ఎందుకింత జాగ్రత్త పడాలి అంటే, మనవాడు ఆ అశుభకరమైన, అమంగళకరమైన బుద్ధి కలిగిన వాడు, పాప బుద్ధి మన పురోచనుడు ఎప్పుడు చూసినా తత్ర గృహద్వారి వసతిః, ఎప్పుడు వీళ్ళింటి ముందే ఆ ద్వారంలోనే ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఇంటి ముందే ఆ ద్వారం దగ్గర ఉండేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు లోపలికొచ్చేవాడు. కాబట్టి ఆయనకి తెలియకుండా ఉండడం కోసం పురోచన భయాత్, ఆ పురోచనుడికి భయపడి, అందుకని ఆయనకి తెలియకుండా ఆ ముఖాన్ని ఈయన తయారు చేస్తున్న సొరంగానికి ఓపెనింగ్ ఏమున్నదో ఆ ప్లేస్‌ని సంవృతం వ్యదధాత్ కప్పేసి ఉంచేవాడు. ఎప్పుడు దానికి తలుపుండేది. తలుపు పైన ఏదైనా గడ్డి గానో లేకపోతే దాని మీద ఏదైనా ఒక జింక చర్మమో ఏదో ఒకటి కార్పెట్ లాంటిది ఏదైనా ఒకటి వేసి ఎప్పుడు లేకపోతే దాని మీద కుర్చీ పెట్టి, ఆ కుర్చీ మీద ఎవరో ఒకళ్ళు కూర్చునే విధంగా అట్లా ఎప్పుడు దాన్ని కప్పి ఉంచేవాళ్ళు. ఎందుకు ఎప్పుడు చూసినా ఈయన ఇంటి ముందే ఉండేవాడు. తత్ర తే సాయుధాః సర్వే వసంతి స్మ క్షపాం నృప. దివా చరంతి మృగయాం పాండవేయాః వనాత్ వనం. వాళ్ళందరూ సర్వే ఏం చేసేవాళ్ళంటే, ఓ నృప, జనమేజయ మహారాజా, క్షపాం రాత్రిపూట తత్ర వసంతి ఆ బిలంలోనే, ఆ గోతిలోనే ఉండేవాళ్ళు. పైన మన పురోచనుడు చాలా అందమైన పక్కలు, మంచాలు, ఆసనాలు అవి ఇవి ఏవేవో పెడితే గూడా, వీళ్ళందరూ పడుకోవడానికి ఓకే. గుడ్ నైట్. ఓకే. మళ్ళీ రేపు పొద్దున చూద్దాం పురోచన. ఓకే. రేపెక్కడికెళ్తున్నాం అని అట్లా ఆయనతోటి మాట్లాడి ఆయన్ని పంపించేసిన తర్వాత, లోపలికొచ్చి తలుపులేసుకొని, ఇంక వాళ్ళ మంచాల్లో వాటిలో గాదు. వీళ్ళు వెళ్లి ఈ గోతిలో పడుకునేవాళ్ళు. మొత్తం అన్ని ఆయుధాలతో సహా ఎందుకైనా మంచిదని. పొద్దున్న లేచి ఏం చేసేవాళ్ళు మన పాండవేయులు, పొద్దున కాంగానే, పగలు కాగానే వనాత్ వనం, ఒక అడవి నుంచి ఒక అడవికి మృగయాం చరంతి, వేటాడుతూ తిరుగుతూ ఉన్నట్టు పొద్దునంతా ఆ చుట్టుపక్కల అడవుల్లో తిరిగేవాళ్ళు. రాత్రి ఇంటికొచ్చి ఆ బిళంలోనే గోతిలోనే పడుకునేవాళ్ళు. విశ్వస్తవత్ అవిశ్వస్తాః వంచయంతః పురోచనం. అతుష్టాః తుష్టవత్ రాజన్ ఊషుః పరమ దుఃఖితాః. ఓ రాజన్ జనమేజయ మహారాజా, మన వాళ్ళందరూ విశ్వస్తవత్ ఎంతో విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు. కానీ అవిశ్వస్తాః నమ్మేవాళ్ళు కాదు పురోచనుణ్ణి. పురోచనుణ్ణి నమ్మినట్టే కనిపించేవాళ్ళు. కానీ నమ్మేవాళ్ళు గాదు. వాళ్ళు వంచయంతః పురోచనుణ్ణి మోసం చేస్తూ రాత్రంతా, పగలంతా వీళ్ళ జాగ్రత్తల్లో వీళ్ళుంటూ ఉన్నారు. అతుష్టాహ వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నా కూడా తుష్టవత్ చాలా సంతోషంగా ఉన్నట్టు. ఆహా! ఇవాళ చాలా జరిగిందే పురోచన. ఇవాళ అక్కడ 4 జింకలు దొరికాయి. అసలు నువ్వు చూపించావు కాబట్టి అటునుంచెళ్ళేసరికి ఇటునుంచి పట్టుకునేసరికి అటునుంచి దొరికాయి అని అట్లా ఆయనకి ఏవో జెప్పి కబుర్లన్నీ చాలా సంతోషంగున్నట్టు. కానీ మనసులో మాత్రం చాలా అసంతృప్తిగా ఉండేవాళ్ళు. ఆ రకంగా పరమ దుఃఖితులై వాళ్ళు కొన్నాళ్ళక్కడ ఊషుః నివసిస్తూ ఉన్నారు. నచ ఏనాన్ అన్వబుధ్యంత నరాః నగరవాసినః అన్యత్ర విదుర అమాత్యాత్ తస్మాత్ కనక సత్తమాత్. ఏనాన్ వీళ్ళేమి చేస్తున్నారన్న విషయము అక్కడ ఉన్న నగరవాసుల్లోని నరులు గాని, లేకపోతే ఇంక ఎవరైనా సరే మన పురోచనుడితో సహా ఒక్కళ్ళు గూడా నా అన్వబుద్ధ్యంతా ఎవరు తెలుసుకోలేదు. వీళ్ళు రాత్రంతా ఆ గోతిలోనే పడుకున్నారని గాని, అసలు వాళ్ళు ఈ కనకుల వారి చేత ఆ గోతిని తవ్వించుకుంటున్నారని గాని, పొద్దునంతా పారిపోయే మార్గం వెతుక్కుంటున్నారని గాని ఎవ్వరికీ తెలియదు. తెలిసింది ఒక్కళ్ళకే. విదుర అమాత్యాత్ తస్మాత్ కనక సత్తమాత్. ఆ విదురుడి అమాత్యుడు మన కనకుల వారు, తవ్వగలిగిన వారు. ఆ తవ్వే వాళ్ళలో
గొప్పవాడు ఆయనకి తప్ప, మన పాండవులకు వాళ్ళ అమ్మగారికి తప్ప. ఇంకెవ్వరికీ అక్కడ జరుగుతుందేంటో తెలియదు. అసలాయన ఎంత నేర్పు కలిగిన వాడంటే, బహుశः అక్కడక్కడే తిరుగుతూ ఉన్న మన పురోచనుడికి గూడా, ఆ తవ్వుతూ ఉన్న శబ్దాలు గూడా వినపడ్డట్టు లేదు. ఆయనకసలు పాపం అనుమానం రాలేదు. ఆ విధంగా ఉన్నదక్కడ పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగిందని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.